నమస్తే. డాక్టర్ సోమరాజు సుశీల గారి ఇల్లేరమ్మ కథల్లోంచి ఆదివారం స్పెషల్ అని ఒక చక్కటి కథ చెప్పుకుందాం. రేపు మా స్కూల్లో వ్యాసరచన పోటీలట. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫారం పిల్లలు ఏ గ్రూపు, హై స్కూల్ పిల్లలు బి గ్రూపు. సాయంత్రం 4 నుంచి 5 దాకా. దేని మీద రాయాలో అప్పటికప్పుడే చెబుతారట. ముందుగా తెలిస్తే నాన్నల చేతి రాయించేసుకుంటాం కదా. అందులో ఎలాగైనా ప్రైజ్ తెచ్చుకోవాలని నా ఆశ. దేని మీద అడుగుతారబ్బా? బహుశా వార్తాపత్రికలు, గ్రంథాలయాలు, విహారయాత్రలు, కలం గొప్పదా, కత్తి గొప్పదా, స్త్రీకి విద్య అవసరమా, ఇలాంటివేగా. కానీ వాళ్ళు ఏదడిగినా అన్నిటికీ పనికొచ్చేలా కొన్ని వ్యాసాలు, కొన్ని వాక్యాలు, సామెతలు రాసి ఉంచుకుంటే అప్పటికప్పుడు గబుక్కున వాడేసుకోవచ్చు. నా జ్ఞాపకం వచ్చినంతవరకు ఒక కాగితం మీద రాసుకుంటున్నా. తల్లిదండ్రులను పూజింపవలెను, గురువే దైవము, విద్య లేనివాడు వింత పశువు, ఇలాంటివన్నీ. ఈవేళ ఆదివారం కదా, ఉప్మా పెసరట్టు టిఫిను శుభ్రంగా మెక్కేసి చిన్నారి, ఇందు, బుజ్జి నాన్నతో కోమటి దివాళా ఆడుకుంటున్నారు. నేనేమో స్కూల్ పాఠాలు చదువుకుంటున్నాను అనుకుని అమ్మొచ్చి అచ్చబంగారాలే, ఇన్నోటి చదువులే అంటూ నా తల మీద చేత్తో అలా ఇలా రాసేస్తూ జుట్టంతా రేపేసింది. అసలు ఎప్పుడూ కానీ అమ్మ నన్ను ముట్టుకొని ముట్టుకోదు. ఇంతగారం ఎందుకు చేస్తోందబ్బా? ఏమోలే అనుకుని రాసుకుంటున్నా. ఏం రాసుకుంటున్నావురా, సెలవు పూట ఇంత కుదురుగాను? ఏదో స్కూల్ సంగతులు, రేపు మాకు వ్యాసరచన పోటీలమ్మా అన్నా. సరే, అది అయిపోయాక ఓసారి అలా నడవలోకి రా, ఓ మంచి మాట చెబుతా అంది. ఏమిటి, బొబ్బట్లు చేస్తున్నావా అని అడిగా. అస్తమానం తిండి రంధేనా, ఆడపిల్లలు అలా ఉండకూడదు, నువ్వురా నేను చెప్తాగా అంటూ వెళ్ళిపోయింది. ఎంచక్కా శ్రద్ధగా చదువు లాంటిది ఏదో చేద్దామని కూర్చుంటే ఈవిడ గారు వచ్చి రహస్యం చెప్తారా అంటే ఇంకా నాకు కాలేం నిలబడుతుంది. నిన్న మొన్ననే బట్టలు కుట్టించింది. ఈ మధ్య సెలవుల్లో తాతగారు ఊరు వెళ్ళొచ్చాం. ఏమిటో మరి. సందులో హాయిగా మడత మంచం వాల్చుకుని మోచెయ్యి ఆనించుకుని ఒత్తిగిలి పడుకుని నా కోసం గుమ్మం కేసి చూస్తోంది. నేను రాగానే దగ్గర కూర్చోబెట్టుకుని, ఇవాళ ఉప్మా పెసరట్టు ఆదివారం కదా, అందుకని అమ్మకి మధ్యాహ్నం పెద్ద వంట పని ఉండదులేండి, అన్నం ఒకటే వండుతుంది, అందరం ఆవకాయ పెరుగు తినాల్సిందే ఏ 2కో. నాని బంగారాలు, మనం సినిమాకి వెళ్ళి ఎన్నాళ్ళైందే అంది. అదా సంగతి నా తల్లి, దొరికావు. ఎందుకా ఉన్నట్టుండి నన్ను పిలిచావు అనుకుంటున్నా. కిందట ఆదివారం కాక ముందటి వారం 15 రోజులు అయిందేమో అన్నా. కాదు పిచ్చి, మధ్యలో 6 వారాలు వెళ్ళిపోయాయి. నువ్వేమో కొత్త క్లాస్ హడావిడిలో పడిపోయావు. మహాబాగు అన్నట్టు నాన్న ఆ విషయమే ఎత్తట్లేదు. అవును నిజమే, మనందరం సినిమాకి వెళ్ళి చాలా రోజులైందమ్మా. కానీ నాన్నతో నువ్వు మాట్లాడేందుకు నా రికమెండేషన్ కావాలా? నా పేరు ఎందుకు బయటికి రావాలి? నీకు వెళ్ళాలనుకుంటే నువ్వే అడుగు, నేను అసలే వ్యాసరచన పోటీకి తయారవ్వాలి అన్న. నీకు బోల్డ్ సూక్తులు, సామెతలు నిమిషంలో నేను చెప్తాగా. నేను కానీ సినిమాకి వెడదామన్నానంటే నాన్న ఇంగ్లీష్ సినిమా అంటారు. దేవదాస్ చూడాలనుందుంటే అస్సలు వినరు, అది ఏడుపు సినిమాట. నాన్న నా మాట మాత్రం ఎందుకు వింటారమ్మా? అయినా ఈ ఏడుపు సినిమా చూడాలని నీకు సరదా ఎందుకు? ఆ సినిమా బాగుంటుంది, నాన్న నొప్పించే పూచి నీది. రాత్రి భోజనాల్లోకి పాయసం చేసే పూచి నాది, సరేనా? వెంటనే బయలుదేరా. నాన్న, మాకిచ్చిన మాటలన్నీ మర్చిపోయి ఏమిటా పేకాట అసహ్యంగా? అమ్మ చెప్పింది ఏమిటే నీకు అలా మాట్లాడాలని? అమ్మేం చెప్పలా, నాకు రాదేమిటి ఎలా మాట్లాడాలో. పోనీ మంచి నాన్నవి కదా అని మేము అట్టే గొడవ పెట్టకుండా ఉంటే 3 ఆదివారాలు వెళ్ళిపోయినా సినిమా పేరు ఎత్తరు, అన్నీ నేనే చెప్పాలి. ఆల్ రైట్ రా బాబా, నీ మాటే కానిద్దాం. ఏ సినిమా అయినా సరే, దేవదాసు తప్ప. మనకు అదే వీలు నాన్న. మామయ్య గారి చేత ఫోన్ చేయిస్తే టికెట్లు ఉంచుతారు, రిక్షా ఖర్చు ఉండదు, పైగా అమ్మకి అదే చూడాలనుందిట. సరేనని నాన్నని ఒప్పించా. ఇక పాపం అమ్మ మేము అన్నాలు తినటం అయిపోగానే పాయసం చేసి నాకు చూపించి మరీ అలమారలో పెట్టింది, ఆ గిన్నె కింద నీళ్ళ కంచం పెట్టి. 4 అవగానే ఒక్కొక్కళ్ళమే జడలేసుకుని సినిమాకి తయారవుతున్నాం. ఇంతట్లోకి చంద్రారావు వచ్చాడు సైకిల్ తొక్కుకుంటూ యముడిలా. ఏం నాయనా, ఆదివారం 5కి సైకిల్ ఎక్కి రొప్పుకుంటూ మరీ వచ్చావు, ఏదైనా సినిమాకి అఘోరించకపోయావా అనేసా. ఏం సినిమాలండి పాపమ్మ గారు, సిమెంటు లారీలు వస్తాయని నన్ను అక్కడ కూకోబెట్టేశారు కదా. విజయవాడ నుంచి 2 లోడ్లు వచ్చేసినాయి, శబ్దార్ని వచ్చిన. నేను వెనక్కి తిరిగి చూసేటప్పటికే నాన్న ప్యాంటు షర్టు మార్చేసుకుని, చంద్రారావు సైకిల్ నాకు ఇచ్చేసి నువ్వు నడిచిరారా అని ఇప్పుడే వస్తా అంటూ రైహన విడిపారు. ఇంకేముంది, సినిమా టైం అయిపోయినా నాన్న పత్తా లేరు. దేవదాసు కాస్త కొండెక్కాడు. నాకెంత చిరాకు వచ్చేసిందో.
మేము సినిమాకి వెళ్ళాక ఆ లారీలు తగలడితే ఈ వెధవ మా కోసం సినిమా హాళ్ళన్నీ వెతికేవాడా? కోపంగా వీధి గడప కేసి వెళ్ళి కూర్చున్నా. అనుకోకుండా పని పడితే నాన్న మాత్రం ఏం చేస్తారే పాపం. మళ్ళీ ఆదివారం వెళ్దాంలే, నీ వ్యాసరచన పోటీలు ఉన్నాయన్నావుగా, పాయింట్లు రాసుకునే చెబుతా. అమ్మ సర్దపోయింది. ఏమక్కర్లా, నేను ఎప్పటికీ అసలు సినిమాల్ని చూడను, మీతో అస్సలే చూడను. వార్తలు వినాలి, పార్కుకి వెళ్తున్నా, నాన్న వచ్చాక కనపడమను. ఎంత పొగరే నీకు, నాన్న నీకు కనపడాలా? సరే అయితే అక్కడే పడుండు, నేను పిలిచిన దాకా రాకు. పరిగెత్తుకుంటూ పార్కుకి వెళ్ళా. అప్పటికే వార్తలు వచ్చేస్తున్నాయి రేడియో గొట్టంలో. నేను అసలు వార్తలు విన్ను. అవి వింటూ తలెత్తి గొట్టం కేసి చూస్తూ నిలబడి ఉంటారే పెద్దవాళ్ళు, వాళ్ళని చుట్టం నాకు భలే సరదా. ఎవరైనా వార్తలు మొహంతో వింటారా? మెడలు నొప్పి పెట్టేలా. అయినా నాకెందుకులే, ఎవరి వీలు వాళ్ళది. చీకటి పడిపోయింది. పిల్లలందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే బెంచీ మీద కూర్చున్నా. ఇంకా కాసేపు అలాగే కూర్చుంటే భయం కూడా వేస్తుంది. అమ్మేమో ఇక్కడే పడుండమంది కదా, నేను వెళ్ళిపోతే ఎంత పరువు తక్కువ. అమ్మయ్య, ప్రభు చల్లగా చూసినట్టున్నాడు. చంద్రారావు వచ్చాడు. అయ్యగారు తమరిని ఇంటికి తీసుకురమ్మని అంపారండి. ఆయన్నే రమ్మను, నన్ను అమ్మ ఇక్కడే పడుండమంది. 10 నిమిషాల్లో నాన్న వచ్చారు. ఏంట్రా నాని ఎల్లరి, మిగతా వాళ్ళంతా నీలా పేచీ పెడుతున్నారా? మళ్ళీ ఆదివారం పెడదాంగా, పద మరి. అందరి బదులు పేచీలు పెట్టేదాన్ని పేరు తెచ్చుకునేందుకు నేనున్నాగా నాన్న, వాళ్ళకేం పట్టింది? ఆదివారం నాడు నేను అనుకున్నది జరగకపోతే ఆ వారం అంతా నాకు అలాగే ఉంటుంది. రేపు వ్యాసరచన పోటీలో ప్రైజే రాదు. మీరిప్పుడు ఈ చంద్రగాడిని హాలుకు పంపి రెండో ఆట టికెట్లు తెప్పిస్తేనే ఇంటికి వస్తా, లేకపోతే లేదు. నాన్నతో అయితే ఏదైనా చెప్పేయచ్చు, పెద్ద ప్లాన్ వేయక్కర్లా. నీకన్నీ అమ్మ బుద్ధులేనే. ఒరే చంద్రారావు, రెండో ఆటకి 5 కుర్చీ టికెట్లు తీసుకురా. వాడికి నాన్న డబ్బులు ఇచ్చాక అప్పుడు లేచా. నాన్న, మీరిద్దరూ ఎవరికి వాళ్ళు తిన్నగా తిట్టుకోండి, అంతేగాని అన్నీ నాన్న బుద్ధులే అని అమ్మ, అన్నీ అమ్మ బుద్ధులే అని మీరు అంటే నే పడేది లేదు. అసలే పెద్దదాన్ని కూడా అవుతున్నా. నేను నాన్న ఇంటికి వెళ్ళేటప్పటికీ అమ్మ అప్పుడే వంటిల్లు కడిగేసి వంట అంతా మధ్యగదిలో పెట్టింది. మంచాలు పక్కలు అన్నీ రెడీగా ఉన్నాయి. చివరికి నాన్న మంచం కింద మంచినీళ్ళ చెంబు కూడా పెట్టి ఉంచింది. తాళం కప్పా చెవి వీధి గుమ్మానికి తగిలించింది. నే సాధించుకొస్తానని ఈవిడికి తెలియదంటే ఎవరు నమ్ముతారు? అదండి కథ. బాగుంది కదా. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.